పిల్లల్ని శాపం మోది కంట్రోల్లో పెడదామని చుట్టం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే మాస్టర్ గారు చెప్పారు, పిల్లల్ని అలా చేయడం కాకుండా వాడిని పవిత్రమైన కార్యక్రమాల్లో నువ్వు ప్రవేశపెట్టు, నువ్వు అలవాటు చేస్తే, అంటే నువ్వు చేస్తే వాడు కూడా చేస్తాడు. ఎలా రావాలో ఆ క్రమశిక్షణ సహజంగా వస్తుందిట. బజార్కి వెళ్ళేటప్పుడు వీడిని కూడా పక్కన తీసుకెళ్లి నెమ్మదిగా చేస్తూ ఉంటే ఆ బాధ్యతలు అప్పచెబితే చిన్నపిల్లలకు ఉత్సాహంగా ఉంటుంది. దాంతో ఏమవుతుందిట అంటే వాడి సెన్సెస్ అన్ని కూడా చక్కటి రెగ్యులారిటీలోకి వస్తాయిట. అలా కాకుండా చేస్తే ఏమవుతుంది, వాడిని ఒక్కదానిలోనే పెడుతున్నారు, చదువు అని ఒక్కదానిలోనే పెట్టి మిగతావన్నీ మూసి వాడికి ఇంకేమీ తెలియకుండా చేసేటప్పటికి వాడు ఒక్కసారిగా పెద్ద ప్యాకేజీతో జాబ్లోకి వెళ్తాడు. కూరగాయలు కొనడం కూడా రాదుట. అంటే ఏంటంటే మిగతా అన్నింటిలో జీరో, ఒక్క దీనిలో మాత్రం హీరో. సాఫ్ట్వేర్ లో హీరో, లోక జ్ఞానంలో జీరో. తల్లిదండ్రులు లభించారు అండి. కానీ లైఫ్ అంటే ఇది ఒకటి కాదుగా. ఇంజనీరింగ్ జరుగుతున్నటువంటి పిల్లలకి వాడు పుస్తకం చదువుకుంటుంటే పక్కన తల్లు అన్నం కలిపి నోట్లో పెడతారు. ఇస్తుంది ఏమైనా అర్థం ఉందండి? వాడు పనికొస్తారు ఇంకెందుకైనా.